స్టార్స్ గా పిలువబడే నలుగురు అగ్ర హీరోల్లో ఇద్దరు పూర్తిగా రిలాక్స్ అయిపోయారా? నెంబర్ గేమ్ లో మేము పరిగెత్తలేమంటూ పోటీ నుండి పక్కకు తప్పుకున్నారా? సెంచరీకి చేరువ కాకముందే మా వల్ల కాదంటూ సినిమాలని స్లో చేసేస్తున్నారా? అసలు ఈ వెటరన్ స్టార్స్ ప్లానింగ్స్ ఏంటి? చిరు, బాలయ్య, నాగ్, వెంకటేష్ ఇండస్ట్రీకి 4 పిల్లర్స్ గా చెప్పుకునే ఈ టాప్ స్టార్స్ లో చిరు ఇప్పటికే విశ్వంభరాన్ని పూర్తి చేసి అనిల్ సినిమాకి రెడీ అయిపోతుంటే, నేనేమీ తక్కువ కాదంటూ అఖండ 2తో పాటు మరో 2 సినిమాలని లైన్ లో పెట్టాడు మన బాలయ్య. అందులోనూ వీరిద్దరూ సినిమాల్లో సెంచరీ కొట్టడం విశేషం. అయితే దాదాపు 95 సినిమాలు చేసిన టాలీవుడ్ కింగ్ నాగ్ మాత్రం గత కొంతకాలంగా సినిమాల స్పీడ్ ని బాగా తగ్గించేశాడు. చివరిగా నా సామిరంగా సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించిన నాగ్ ఆ తర్వాత మరో సినిమాకి హీరోగా కమిట్ అయిన పరిస్థితే లేదు. అయితే ధనుష్, కుబేరాలో కీలక పాత్రలో నటిస్తున్న నాగ్ రజనీకాంత్ కూలీలో కూడా క్యామియో రోల్స్ చేయడం గమనార్హం. సెంచరీకి దగ్గరవుతున్న నాగ్ సినిమాలని ఆచితూచి చేస్తున్నాడా, లేక నచ్చిన కథలు రావట్లేదా, లేక కొడుకు ఫ్యూచర్ పై కాన్సంట్రేట్ చేస్తున్నాడా తెలీదు, కానీ స్పీడ్ తగ్గించిన మాట మాత్రం వాస్తవం. అయితే నాగార్జున తాజాగా ఓ టాలీవుడ్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్, మూవీల స్పెషలిస్ట్ దర్శకుడి సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. హిట్ ఫ్రాంచైజీలతో హిట్స్ కొట్టిన శైలేష్ కొలను తాజాగా నాగార్జునకు ఓ కథను వినిపించాడని, దానికి నాగార్జున గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఇది నిజమో కాదో మేకర్సే క్లారిటీ ఇవ్వాలి. ఇక ఈ దర్శకుడే వెంకీకి మెమరబుల్ గా ఉండాల్సిన 75వ ఫిల్మ్ సైంధవ్తో భారీ డిజాస్టర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. నాగ్ పరిస్థితి ఇలా ఉంటే వెంకీమామ పరిస్థితి మరోలా ఉంది. దాదాపు 77 సినిమాలకి చేరుకున్న ఈ వెటరన్ హీరో లేటెస్ట్ గా సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో సాలిడ్ సక్సెస్ కొట్టినప్పటికీ ఇంకా ఏ సినిమా చేయాలన్నా డైలమాలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విమల్ కృష్ణ, సురేందర్ రెడ్డి, వివి వినాయక్ల పేర్లు వినిపించగా తాజాగా ఈ జాబితాలోకి త్రివిక్రమ్ వచ్చి చేరాడు. అయితే దీనిపై కూడా ఎలాంటి అనౌన్స్మెంట్ ఇంకా రాకపోవడంతో అసలు ఈ సినిమా అయినా ఉంటుందా ఉండదా అన్న డైలమాలో ఉన్నారట విక్టరీ ఫ్యాన్స్. ఏది ఏమైనా తోటి హీరోలు వరుస సినిమాలని లైనప్ చేస్తుంటే వెంకీ, నాగుల్ మాత్రం ఇలా డైలమాలో ఉండడం కాస్త ఆశ్చర్యమే. For more videos like this, subscribe Big TV channel.